సో మనకు కౌంటింగ్ అయితే మొదలైపోయింది. ప్రతి రౌండ్ లో చూసుకుంటే కూడా అటు జనసేన ముందంజలో ఉంది, కూటమికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ముందంజలో ఉన్నట్టే తెలుస్తుంది. ఈ లెక్కింపు ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి కూటమి ఫామ్ లోకి వస్తుందనే విషయం కూడా మనం ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి. సో మనం ఇక్కడ ఈ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 2019 కి సంబంధించిన ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ అప్పుడు వచ్చిన పిక్చర్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ గెలవడము, జనసేనకు సంబంధించి ఒక్క స్థానంలో మాత్రమే గెలవడం, ఎక్కడైతే 2 స్థానాల్లో పోటీ చేశాడో అక్కడ దారుణంగా ఓడిపోయిన దాఖలాలు మనం చూసినాం. అది మాత్రం జన సైనికులకు, జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా అది ఒక చేదు నిజంగా చెప్పుకోవచ్చు. ఆ డే అనేది ప్రతి ఒక్కరి మదిలో కూడా ఇప్పటికీ గుర్తుండే ఉంది. సో ఇప్పటికీ కూడా అది గుర్తుంది. సో ఇప్పుడు చాలా మంచి రోజుగా ఈ జూన్ 4th అనేది చాలా మంచి రోజుగా ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోవాలి. సో ఈ వీడియో అయితే మొత్తం పూర్తిగా చూద్దాం. అభిమానుల గుండెల్లో, ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఒక నాయకుడు మాత్రం ప్రతి ఒక్క రాజకీయాల్లో ఉండాల్సిందే. ఖచ్చితంగా ఆయనకు మనుషులకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియనటువంటి అమాయకమైనటువంటి ఒక మంచి నాయకుడు అని చెప్పుకోవాలి. ఈ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా నిలబడతారు. ప్రతి ఒక్కరు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే డబ్బులు చాలా గుట్టలుగా సంపాదించుకునే వాళ్ళే చూసాం. కానీ ఈయన గెలవకపోయినా కూడా ఆయన సొంత డబ్బులతోని ప్రజల కోసం హెల్ప్ చేసిన చాలా సందర్భాలు చూసాం. సో ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా మన సమాజానికి కావాల్సిన ఒక అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఈసారి మనం ఈ నమ్మకాన్ని నిలబెట్టుకొని మనం కూడా పవన్ కళ్యాణ్ గారిని మన నాయకునిగా ఎంచుకున్నాం. ఖచ్చితంగా మన నాయకుడిగా రాబోతున్నాడు, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. సో ఇలాంటి నాయకుడిని ఎవరు కూడా ఎందుకు వద్దనుకుంటారు? ఖచ్చితంగా ఇలాంటి నాయకుడు మనకు కావాల్సిందే. మన ప్రజల అవసరాలు, మన ప్రజల కష్టాలను తెలుసుకొని మన ముందుకు వచ్చి నిలబడి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారనే చెప్పుకోవాలి.